కొడుకు ఫెయిల్, రాజకీయాలకు రెస్ట్ కారణం ఇదే. కేటీఆర్ అట్టర్ ఫ్లాప్ షో, ఆయన తీరుతో బీఆర్ఎస్కు మైనస్, పార్టీ శ్రేణుల్లోనూ కేటీఆర్ పైన వ్యతిరేకత, అందుకే రంగంలోకి ఎమ్మెల్సీ కవిత, కూతురు భుజాలపైనే బీఆర్ఎస్. ఇట్లా అసలు విషయం ఏంటంటే వీళ్ళు పబ్లిక్ ఇష్యూస్ మీద పోరాడుతూ చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే తెలంగాణ ప్రజలు క్షమించడానికి అవకాశాలు ఉంటాయి. ఏం చేయాలా? తిన్నది కక్కాలే, ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ఈ మూడు చేస్తే ప్రజలు క్షమించడానికి అవకాశం ఉంటుంది. మారిండ్రా భయ్ అని. అసలు వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మనల్ని ఎట్లా ఓడగొడతారు, జనాలే తప్పు చేసిరు, వీళ్ళ తప్పులన్నీ వెనకాల దాచుకొని జనాలే తప్పు చేసిరు. ఓ చూసిరా ఆయన అది ఇయ్యలే, ఎట్లా ఓటేసిరు మీరు మమ్మల్ని కాదని, మీరు మళ్ళీ తప్పు చేసిరు, ఇదే పని. అందుకే జనాలు వీళ్ళని అసలు కనీసం ఇట్లా కూడా చూస్తలేరు, వచ్చిన అర్ర మళ్ళా అని అనుకుంటున్నారు. ఇక లోకల్గా ఉన్న బీఆర్ఎస్ లీడర్ల మీద మామూలు కోపంగా లేరు జనాలు. ఇంకా వాళ్ళ కోపం పోతలే. అది 10 ఏళ్ళుగా జరిగిన విధ్వంసం కదా, 10 ఏళ్ళుగా వేధించిన వేధింపులు అట్లనే ఉన్నాయి కదా. ఇగో తెలంగాణ ఇప్పుడు ఏంటంటే విషయం, ఈ వార్త ఏంటంటే నేను రాజకీయాలకి కొద్ది రోజులు విరామం ఇస్తున్నా అని ప్రకటించిండు కేటీఆర్. దేనికంటే ఏదో వెల్నెస్ రిట్రీట్ అని ఏదో, అంటే ఆరోగ్యం కోసం ఏదో కొంత గ్యాప్ కోసం అని ఆయన విరామం ఇచ్చిండట. ఆరోగ్యమో లేకపోతే ఇంకేదో. మరి ఎన్ని రోజులు అంటే అది 2 రోజులు 3 రోజులు. మరి 2 రోజులు 3 రోజులు అయితే ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. తెలంగాణ రాజకీయాల నుంచి కేటీఆర్ తోక ముడిచారా, లేక కొడుకు ఫెయిల్ కావడంతో గులాబీ బాస్ కేసీఆర్ తన కూతురు కవితను రంగంలోకి దించుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత ఏడాది కాలంగా రాజకీయాల్లో కేటీఆర్ వ్యవహరించిన ధోరణితో అసలుకే ఎసరొచ్చిందన్న చందంగా బీఆర్ఎస్ పరువు బజారున పడింది. కేటీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతుండో, ఏం చేస్తుండో, ఎలా వ్యవహరిస్తుండో ఆ పార్టీ నేతలకి అంతు చిక్కట్లే. ప్రధానంగా ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన కొట్లాడడం మానేసి కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతున్నారనే వాదన కూడా లేకపోలేదు. కేవలం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల కారణంగానే తాము ఓడిపోయామని ఆయన చెప్పడంతో పాటు ఇప్పుడు కేవలం సోషల్ మీడియాను నమ్ముకొని రాజకీయాలు చేయడం ఆ పార్టీ నేతలకు సైతం నచ్చడం లేదనే ప్రచారం లేకపోలే. ఇక లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఉద్యమ పార్టీకి ఘోర పరాభవం కలగడానికి కూడా కేటీఆర్ వ్యవహార శైలి కారణమనే విమర్శలు వచ్చాయి. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ తీరుగానే వ్యవహరిస్తున్నారు. దీని ఫలితంగా పార్టీకి చాలామంది సీనియర్లు దూరమయ్యారు. జిల్లాలు, గ్రామస్థాయిలో కూడా బీఆర్ఎస్ చాలామంది కార్యకర్తలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కొడుకు కేటీఆర్ను కాకుండా కవితను ముందుంచి రాజకీయాలు చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అదే అంశం కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చుపెట్టింది. కవితను తెరపైకి తీసుకొచ్చి కేటీఆర్ను సైలెంట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలోనే కేటీఆర్ అలిగి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా లేకపోలే. రాజకీయాలకు రెస్ట్ అంటూ ట్వీట్. రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు శనివారం ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. కొన్ని రోజుల పాటు వెల్నెస్ రిట్రీట్కు వెళ్తున్నాను, నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎక్కువగా మిస్ అవ్వరని ఆశిస్తున్నాను అంటూ స్మైల్ ఎమోజీతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పైన సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు కేటీఆర్ రాజకీయాలకు తాత్కాలిక విరామం ఇవ్వడం ఏంటి, ఉన్నట్టుండి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటూ చర్చ జరుగుతోంది. కేటీఆర్ ఎందుకు బ్రేక్ తీసుకున్నారు, ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, రిఫ్రెష్ కోసమే అయితే ట్వీట్ ఎందుకు చేస్తారు, పొలిటికల్గా యాక్టివ్గా లేకున్నా ప్రత్యర్థులు తనను మిస్ కాలేరేమో అని ఎందుకు అంటున్నారు, కేటీఆర్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే కవిత యాక్టివ్ కాబోతున్నారా అన్న ప్రశ్నలు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి. కవిత భుజస్కంధాలపైనే బీఆర్ఎస్. ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కేటీఆర్ ఏడాది కాలంగా అట్టర్ ఫ్లాప్ షో చేస్తూ వస్తున్నారు. సొంత బీఆర్ఎస్ నేతల నుంచి కేటీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మరోవైపు జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నది. దీంతో రాబోయే 2 నెలలు బీఆర్ఎస్కు కీలకం. నిత్యం ఏదో ఒక ప్రోగ్రాంతో ప్రజల్లో ఉంటేనే కాస్తో కూస్తో గుర్తుపెట్టుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కేటీఆర్ రాజకీయాలకు రెస్ట్ అంటూ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో కవిత మళ్లీ పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యేందుకు మెల్లిగా పావులు కలుపుతోంది. దీంతో బీఆర్ఎస్ భారమంతా కవిత భుజస్కంధాలపైనే పడబోతున్నదని చెప్పాలి. ఈమె ఆల్రెడీ డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేసింది వాళ్ళతోని వీళ్ళతో, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏ వైపు వెళ్దామని. విషయం ఏంటంటే నేను కేటీఆర్ని బుల్డోజ్ చేసే స్థాయిలో
కేసీఆర్ ఉండనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పెద్ద మాఫియాని తయారు చేసుకున్నాడు కేటీఆర్ ఆల్రెడీ, ఈ రియల్ ఎస్టేటు, ఈ ఈ పైసలు కథ వ్యవహారం. సో ఈ తెలంగాణలో ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీలో కూడా అతి ఎక్కువ సంపాదన కలిగిన నాయకుడు ఎవరు ఉన్నాడు, అది కేటీఆర్. ఆయన ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం రియల్ ఎస్టేట్లో హైదరాబాద్లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు కవిత, నేను మొన్న కూడా చెప్పిన, కవిత దేనికి అని అంటే, ఒకవేళ కేటీఆర్ని పక్కన పెడితే రేపు పొద్దున కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఆ ప్లేస్లో హరీష్ రావు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్కి హరీష్కి పగ్గాలు అప్పగించడం కవిత కంటే కేటీఆర్ కంటే ఇష్టం ఏమి ఉండదు. ఎందుకంటే అంటే వీళ్ళ మీద ఉన్నంత ఇష్టము వీళ్ళకే ఇవ్వాలన్నంత ఇష్టము అల్టిమేట్గా అల్లుడి మీద ఉండదు. సో నా వారసత్వమే కొనసాగాలని కోరుకుంటాడు కదా బేసిక్గా. సో అందులో భాగంగా మరి ఒకవేళ ఈయన అటు ఇటు అయితే హరీష్ ఎంటర్ అయిపోతాడు. ఈ మొత్తం ఫ్యామిలీలో కాస్తో కూస్తో ఎంతో కొంత ఉన్నది చేయగలడనంటే అదొక హరీష్ రావే. ఈ అన్నా చెల్లె ఇద్దరు కలిసి ఆయనకి బోనియొద్దు అన్నది ఇలా ప్లాన్. ఇంతకు మించి ఏముండదు, అంత తన్నులాటనే ఇది. ఇది అంత రహస్యం కూడా, అది ఓపెన్ సీక్రెటే, బహిరంగ రహస్యం ఇదంతా.